Hey, hi, hello dear friends. Welcome to Roshan's English World. ప్రియమైన మిత్రులందరికీ రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్కి స్వాగతం. మరి ఇంగ్లీష్లో మాట్లాడే అవసరం ఇప్పుడు మనందరికీ చాలా ఎక్కువగా ఉంది కదా ఫ్రెండ్స్. బికాస్ ఆఫ్ జాబ్స్, ఇంటర్వ్యూస్, ట్రావెల్స్, ఈవెన్ క్యాజువల్ కన్వర్జేషన్స్, ఇంగ్లీష్ ఈజ్ ఎవ్రీవేర్. బట్ డోంట్ వరీ, స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ సింపుల్ తెలుగులో నేర్చుకుందాం. ఇప్పుడు చాలా ఈజీగా, చాలా ఫన్నీగా విధానంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీరు బిగినర్ అయినా పర్లేదు, షైగా ఫీల్ అయినా పర్లేదు. దిస్ కోర్స్ ఈజ్ ఫర్ రియల్ పీపుల్ లైక్ యూ and who want to grow, speak confidently and shine bright. మీరు ఇంగ్లీష్లో ఏ స్థాయిలో ఉన్నా పర్లేదు మిత్రులారా, కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన, ఆ నేర్చుకోవడానికి మీరు నిజాయితీగా చేసేటటువంటి కృషి ఉంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. అండ్ లెట్స్ స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ హెసిటేషన్ టు కాన్ఫిడెన్స్. ఇప్పుడే కమ్ లెట్స్ స్పీక్ ఇంగ్లీష్. మన తెలుగులో మనం ఇంగ్లీష్ను సరళంగా నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మరి డియర్ ఆల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ and lovers of spicy food everywhere, today I take you on a worldwide adventure of friendship, filter coffee and foot tapping music at a South Indian party. Buckle up, because this ride includes unexpected sambar showers and surprise dances. Okay friends, మరి మిత్రులారా, మీరు మంచి తిండిని ఇష్టపడేవారైతే కనుక నేను ఈరోజు మిమ్మల్ని ఒక ఊహించని ప్రయాణానికి తీసుకెళ్ళబోతున్నాను. ఇది ఒక మంచి ఫిల్టర్ కాఫీ లాంటి స్నేహం మరియు స్టెప్పుల మీద స్టెప్పులు వేసే సంగీతంతో నిండినటువంటి సౌత్ ఇండియన్ పార్టీ. రెడీగా ఉండండి, ఎందుకంటే ఈ రైడ్లో అనుకోని సాంబార్ షవర్స్, సర్ప్రైజ్ డాన్స్ ఆఫ్లు చాలా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఇవాల్టి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లోకి ఎంటర్ అయిపోదామా? Get ready. So there was walking into the South Indian party like I knew what I was doing. I had my best kurta and my hair freshly oiled, and my friend focused on one goal, and that is find food. నేను ఒక పార్టీకి నాకు ఇష్టమైనటువంటి ఒక మంచి కుర్తాను మంచి చక్కగా తలదూకుని నీట్గా తయారైపోయి ఒక పార్టీకి ఎంటర్ అయ్యాను. అక్కడ నా దృష్టంతా, నా ధ్యాసమంతా ఒకే ఒక అంశం పైన కేంద్రీకరించబడి ఉంది. అదేంటో తెలుసు కదా ఫ్రెండ్స్, పార్టీస్కి వెళ్ళినప్పుడు మనం దేనిపైన ఫస్ట్ మన దృష్టి ఉంటుంది అంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ, డోంట్ లై, హే, దట్ ఈస్ వి ఫోకస్డ్ ఆన్ ద ఫుడ్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆహారం, మంచి అక్కడ ఉన్నటువంటి భోజనం ఏదైతే చక్కగా ఉందో దాన్ని పైన నా దృష్టిని కేటాయించాను. యాజ్ ఐ అప్రోచ్డ్ ద బఫెట్ లైక్ ఎ లయన్ stacking its prey, I locked eyes with the dosa counter. Ah, the heavenly aroma! Just as I was about to claim my prize, someone elbowed in front of me and grabbed the last golden crispy dosa. నేను బఫే టేబుల్ వైపు వేటకు వెళ్తున్న సింహంలా వెళ్తూ ఉన్నాను. ఆ దోసా కౌంటర్లో చూసిన వెంటనే నా కళ్ళలో ఆనందం, ఆ పరిమళమాహా, ఆ పరమానందమైన వాసన, చక్కటి వాసన, అసలు అది నేను ఊహించిన దానికంటే చాలా చక్కగా ఉంది. అయితే నేను అది పట్టుకోవడానికి ముందే, ఆ దోశాను తీసుకోవడానికి ముందే ఎవరో ఒకరు వచ్చి ఆ క్రిస్పీ దోశాను నా దగ్గర నుంచి లాగేసుకున్నాడు. Now I am a peaceful person unless it's the last dosa. I tried to give the intruder the look, and instead I was met with the most sheepish grin and a voice that said, "Oops, what's that yours? Swear I will share the chutney." వాస్తవానికి నేను చాలా ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని, మామూలుగా అనవసరంగా ఎవరితో గొడవపడను. కానీ అది ఆ దోశ కూడా చివరిది మాత్రం కాదు. అయినా నాకు ఇష్టమైన, నా మనసుకు నచ్చినటువంటి చక్కని సువాసనతో కూడినటువంటి ఆ క్రిస్పీ దోశను నా దగ్గర నుంచి కాజేసిన ఆ దొంగను కాస్త కోపంగానే చూశాను. కానీ
ఆ ఎదురుగున్న వ్యక్తి ఎవరైతే నా దగ్గర నుంచి ఆ దోశ తీసుకున్నాడో ఓ అమాయకమైన నవ్వుతో నన్ను చూస్తూ, ఓ ఈ దోశ మీద నన్ను క్షమించేయి, నీకు నేను చట్నీ షేర్ చేస్తాలే అని అన్నాడు. అండ్ జస్ట్ లైక్ దట్ వి బాండెడ్ అవర్ దోసా డిప్లొమసీ. అంతే, ఆ మాటతో ఆ దోశ మా ఇద్దరి మధ్య ఒక స్నేహపు భావాన్ని ప్రారంభించింది, స్నేహపు బీజాన్ని నాటింది. అలా అండి దోశ స్నేహం మాలో మొదలైంది. We ended up eating together, laughing about how neither of us could understand the auntie speaking at lightning speed in Tamil and playing a game, guess the spice, with every bite. అలా మేమిద్దరం అక్కడ కూర్చుని, నేను నా దోశ తీసుకుని, అతడు ఆ దోశను తీసుకుని ఒక చోట తింటూ, అక్కడ ఉన్నటువంటి ఆంటీస్, పార్టీకి వచ్చినటువంటి ఆంటీలు తమిళ్లో వాళ్ళు వేగంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమనుకుంటున్నారో కూడా మాకు అర్థం కాలేదు. ఆ భాషని, వాళ్ళ లాంగ్వేజ్ని మేము ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ, మా ప్రతి బైట్లో ఈ మసాలా ఏదో చెప్పు చూద్దాం, ఈ చట్నీలో ఏమేమి వేసారో చెప్పు చూద్దాం అనే ఆటతో మాట్లాడుకుంటూ ఆ దోశని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాం. దెన్ came the dance floor moment. The DJ played a remix of Carnatic Raga and a Bollywood hit. My new friend, let's call him the brave like Arjuna in Mahabharata, pulled me in. We both danced like enthusiastic octopuses having a sugar rush. People clapped, or maybe they were just trying to get off the stage, who knows. ఆ తర్వాత మేమిద్దరం అక్కడ ఉన్నటువంటి ఒక డ్యాన్స్ ఫ్లోర్ పైకి వెళ్ళి అక్కడ ఒక డీజే కర్ణాటక రాగాన్ని వాళ్ళు బాలీవుడ్ పాటతో రిమిక్స్ చేసి ప్లే చేస్తున్నారు. మనం గుళ్ళ దగ్గర వింటుంటాం కదండి, భక్తి పాటలే కానీ సినిమా పాటల యొక్క ట్యూన్లో మనకు వినిపిస్తుంటారు కదా. అలా అక్కడ ఒక డీజే కర్ణాటక రాగాన్ని బాలీవుడ్ పాటతో రిమిక్స్ చేసి ప్లే చేస్తుంటే నా కొత్త ఫ్రెండ్ నన్ను మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఏ విధంగా అయితే యుద్ధ రంగంలోకి ప్రోత్సహించాడు అలా నన్ను ఆ డాన్స్ ఫ్లోర్ పైకి లాగి నేను అతను ఇద్దరం కలిసి ఆ షుగర్ రష్లో ఉండేటటువంటి ఆక్టోపస్ ఎట్లా ఆనందంగా అయితే నృత్యం చేస్తుంటుందో అలా డ్యాన్స్ ఫ్లోర్ పై మేము చేరితలు కొడుతూ చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటే కిందున్న వాళ్ళు, ఆ పక్కన ఉన్న వాళ్ళు గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతున్నారు. మరి వాళ్ళు మమ్మల్ని చూసి అభినందిస్తున్నారో తెలియట్లేదు, స్టేజ్ మీద నుంచి దిగిపోమంటున్నారో తెలియట్లేదు, కానీ మేమైతే ఆ డ్యాన్స్ని, ఆ స్టేజ్ని చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. By the end of the night, I had new friend, a full stomach and a lifetime supply of embracing dance videos. మరి అలా ఆ రాత్రి నేను ఆ డ్యాన్స్ వీడియోస్ని చూస్తూ కడుపు చక్కగా పొట్ట నింపుకుని వచ్చాం కదండి పార్టీలోకి వెళ్ళి, నిండైన కడుపుతో చక్కని అనుభూతితో ఆ డ్యాన్స్ వీడియోస్ని చూసుకుంటూ నవ్వుకుంటూ స్థిరంగా నిద్రపోయాను. అండ్ దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈజ్ హౌ ఎ స్టోలెన్ దోస టర్న్ ఇంటూ ఎ స్పైసీ స్టోరీ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో the next time you are at a party, don't just stand by the idli table or dosha table. Take a chance, share some chutney, and who knows, you might just meet your next best friend or at least someone to blame your dance moves on. అలా మిత్రులారా, ఒక దొంగిలించబడ్డటువంటి దోశ అంటే దోశ కారణంగా పుట్టినటువంటి స్నేహం కదా, అందుకు అలా అంటున్నాను. మరి ఇది ఒక మసాలా కథ లాంటి స్నేహం పుట్టింది. ఆ దోశ వల్లే మా లోపల ఒక మంచి స్నేహం పుట్టింది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు అలా ఏదో టేబుల్ దగ్గర నిలబడి ఉండిపోకండి. చిన్న రిస్క్ తీసుకోండి, కొంచెం చట్నీ పంచుకోండి, కొంచెం సాంబార్ పంచుకోండి, మీ చేతిలో ఉన్న వాటర్ కానీ అతనికి ఇచ్చేయండి. ఎవరికి తెలుసు, మీ జీవితంలోకి రాబోయే కొత్త బెస్ట్ ఫ్రెండ్ అక్కడే ఉండవచ్చు. లేకపోతే కనీసం మీ డ్యాన్స్ మూమెంట్స్ని పంచుకొని మిమ్మల్ని ఇష్టపడే మంచి మిత్రురాలు అక్కడే ఆ జనాల మధ్య ఉండి ఉండొచ్చు కదా. మరి ఐ హోప్ మరి ఈ ఇంగ్లీష్ క్లాస్ని మీరు ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. ఇంగ్లీష్ని మనం ఇక్కడ నరేటివ్ ఫామ్లో ఎలా మన యొక్క అనుభవాల్ని పంచుకోవచ్చో,
ఒక చక్కని సన్నివేశాన్ని ఇది సృష్టించినటువంటి సన్నివేశం అండి. ఇది నా నిజ జీవితంలో జరిగింది కాదు, కానీ ఒక చక్కని భావంతో మీకు అందించే ప్రయత్నం చేశాను. సో నరేషన్ చేయడం, ఆ నరేషన్లోని సంఘటనలు వివరించడం, తద్వారా మన స్పోకెన్ ఇంగ్లీష్కి మనం భాషను పెంపొందించుకునేటటువంటి ప్రయత్నంలో ఈ వీడియోని మీకు అందజేయడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. అలాగే లైక్ అండ్ కామెంట్ మై వీడియోస్, అండ్ యూ హ్యావ్ మోర్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. I am giving the links in my description. మీకు ఇంకా ఏవైనా ఉపయుక్తమైనటువంటి వీడియోలు ఇంగ్లీష్కి సంబంధించినట్టు సుమారుగా 150కి పైపెచ్చు వీడియోస్ని నేను ప్లేలిస్ట్ ఫామ్లో తయారు చేసి పెట్టాను మిత్రులారా. మీరు అక్కడి నుంచి ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీకు కావాల్సినటువంటి వీడియోస్ని చూసి మీకు ఉపయోగకరంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. మీ సాధన మీరు కనుక చేస్తే సహకారం ఖచ్చితంగా నాది ఉంటుంది. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం భయాన్ని వదిలేసి ఖచ్చితంగా మీరు ఈ సెషన్స్ను జాగ్రత్తగా వింటూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ సెషన్స్ మన క్లాసెస్ ఎండింగ్ దగ్గర మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో స్పష్టంగా మాట్లాడగలుగుతారు. ఆ హామీ నాదండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. We will be meet with another interesting and useful video. Until then, take care. Goodbye.